బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్, నమస్తే. సో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే స్పీకర్ ఆదేశాలపైన కూడా న్యాయ సమీక్షకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా జరుగుతుందా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతుందా? స్పీకర్కు ఎందుకు ఎవిడెన్స్లు కనిపించట్లేదు? స్పీకర్ ముందు వాదనలు ఎందుకు నిలబడలేకపోతున్నాయి? క్లీన్ చిట్ ఎందుకు పోతుంది? కడియం శ్రీహరి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు మనం మాట్లాడుకుంటున్నటువంటి టైంలోనే. సో ఆయనది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 8 మందిని ఎక్స్పెక్ట్ చేసినట్టే ఏం జరగబోతుందో ఎట్లా చూస్తున్నారు రామ్మోహన్ గారు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఉద్దేశం ఇంతకంటే దుర్మార్గమైన విషయం లేదంటున్నారు. ప్రజాస్వామ్యంలో స్పీకర్ గారి మీద చాలా నాకు ప్రేమ అభిమానం కూడా, కానీ ఆయన ఒక మంచి వైజ్ మ్యాన్, అజాత్ శత్రు అంటాం, కానీ ఈ విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అనుకుంటాను. మిగతా 7 ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఇంతకుముందు ప్రస్తావించాలి స్పష్టంగా. ఇవాళ మీరు అన్నట్టు నేను మొత్తం జగిత్యాల టికెట్ తెప్పించుకొని చూస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని ఈయన వర్గాన్ని పెట్టుకున్నాడు. జీవన్ రెడ్డి గారు మొత్తం నెత్తి నోరు కొట్టుకుంటుంటే కాంగ్రెస్ టికెట్లు ఆయన మంచుతున్నారని చెప్తుంటే ఇంకా ఎంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలంటుంది అధిష్టానం మీద ఇవాళ కూడా మండిపడ్డారు కదా. బీఆర్ఎస్ టికెట్లు పెట్టుకుని బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకుంటారా, రేపు ఈ ప్రచారం గెలుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు వేటు పడలేదు, అందుకని ఇవాళ ప్రచారం ఇక్కడ ప్రచారంలో జీవన్ రెడ్డి సంజయ్ వర్గానికి చెందినటువంటి వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీతో ప్రచారం చేస్తారా? సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేస్తారా, బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకొని ప్రచారం చేస్తారా? ఇది కూడా పాయింటే, అక్కడ కూడా దొరికిపోతారు. అంటే శ్రీకాంత్ గారు వేరే అవసరం లేదు. ముంజేది కంకణానికి అర్థమెందుకు? ఈయన వర్గం అంటే కాంగ్రెస్ లోనే వర్గం, కాంగ్రెస్ టికెట్ కప్పుకొని చేస్తుంటారు. వాళ్ళు వెనక నుంచి మద్దతు ఇస్తారు, డైరెక్ట్ గా ప్రచారం చేయడం అంతే. చేస్తారు కూడా చెప్పలేము. ఇప్పుడు నవీపోదరుగా నాకేట్ సిగ్గనట్టు చేసిన ఆశ్చర్యం, ఎందుకంటే ఈ వేటు పోయింది కదా, మళ్ళీ దీని మీద పిటిషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు అయిపోయింది అది. అందుకని ఇవాళ అర్జెంట్ గా తీర్పు చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, నా వాళ్ళని నేను గెలిపించుకోవాలంటే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం తిరగాలి. ఈ వేటు అట్లా ఉంటే తీర్పు ముందర పెట్టుకుంటే రేపు పొద్దున మళ్ళీ వాదన వినిపిస్తారు కదా వాళ్ళని. దానికే స్పీకరు ఇప్పుడు దొంగ చీకటి ఒకటే అండి మాట్లాడుతున్నాడు. దొంగ ఫిరాయింపుదారులు దొంగలు, ఇటు పక్కన చీకటి ఏమో ఆయన స్పీకర్ గారు అంటున్నాడు. ఇక స్పీకర్ గారికి అంతకంటే విలువించడం వేస్ట్ అంటున్నాడు. ఎందుకంటే కనీసం ముంచేది కనుక ఇది ఒక్కటే అన్నట్లు చేస్తారు. సార్ మీరు అన్న మాట చాలా బలంగా ఉంది. స్పీకర్ చైర్కే ఇది కలంకం తెచ్చేలాగా కనిపిస్తుంది. శ్రీకాంత్ గారు స్పీకర్ అంటలేండి, స్పీకర్ కానే కాదు ఇక్కడ. ఎందుకంటే రేపు అవిశ్వాస తీర్మానం పెట్టి నన్ను పిలిపించినా సరే అక్కడికి, కానీ మిమ్మల్ని నన్ను పిలిపించినా సరే స్పీకర్ హోదా కాదు ఇది. సుప్రీంకోర్టు స్పష్టంగా పేరు, నేను అడ్వకేట్ చెప్తున్నాను, సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొని ఆయన దీనికి ట్రిబ్యునల్ చైర్మన్ మాత్రమే. స్పీకర్ అధికారాలు ఎక్కడ ఉంటాయంటే, ఆయన ఇమ్యూనిటీ ఎక్కడ ఉంటుందంటే, మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకున్నంత వరకే ఏమోపాశం పడదు. కానీ శివలింగం నీడ అనేది ఏంటంటే, శివలింగం అనేది అసెంబ్లీ లోపల కానీ అసెంబ్లీ ఆవరణలో కానీ ఏ సంఘటన జరిగినా పోలీసులు కేసు పెట్టడానికి వీల్లేదు, ఎలాంటి కోర్టులు కల్పించుకోవడానికి వీల్లేదు. అంతవరకే ఆయన పరిమితి. అది దాటి బయటకు వచ్చారు. ఏంటంటే ఇవాళ ట్రిబ్యునల్, ఎందుకని స్పీకర్ 3 నెలల వాయిదా 4 నెలలు ఎందుకు పెట్టింది స్పీకర్ అంటే, మీరు ఒక కేసులో ట్రిబ్యునల్ చైర్మన్, ఈ కేసులో ఫిరాయింపుల కేసులో ట్రిబ్యునల్ అంటారు, నీ కోర్టుకి హక్కులు ఉంటే నీకు అది ఉంటాయి కనుక ఈ దాన్ని వేలు పెట్టమంటున్నారు. అంతే తప్ప సమస్య వేలు పెట్టవచ్చు అన్నారు, వేలు పెట్టమని కాదు. స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ ఉంది అనుకోండి, ఓ పార్టీ సభ్యుని సస్పెండ్ చేసింది అనుకోండి, అక్కడే వేలు. అక్కడ ఇప్పుడు చూసాను, నిన్ననే పార్లమెంట్ లో 7గురిని సస్పెండ్ చేశారు, ఏది పార్లమెంట్ నుంచి బయటకు పంపారు ఈ సెషన్స్. అట్లా చేస్తే దాని మీద కోర్టు పోవడానికి హక్కు లేదు ఎవరికి కూడా. అసెంబ్లీ లోపల కానీ అసెంబ్లీ ఆవరణలో కానీ ఏం చేసినా స్పీకర్ చెల్తుంది, ఆయన డిసిషన్ పూర్తి స్థాయిలో చెల్తుంది. కానీ కాదు అంటున్నాను. అందుకని స్పీకర్ గా కాదు, ఆయన ట్రిబ్యునల్ చైర్మన్ గా గుడ్డి గుర్రం నడుపుతున్నాడని నేను అంటున్నాను. స్పష్టంగా గుడ్డి రాజ్యం అంటున్నాను, సమస్య లేదు. దొంగలేమో ఎవరు ఎమ్మెల్యేలు, దీన్ని కాపాడి దొంగకు సర్ది కట్టేది ఇప్పుడు మన స్పీకర్ గారు, లేకుంటే ట్రిబ్యునల్ చైర్మన్ గా ప్రసాదరావు గారు అంటున్నాడు స్పష్టంగా. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఇక మిగతా ఇద్దరు సంగతి అట్లే అయిద్దా అంటే దానికి ఇంకా ఉన్నదంటే, ఇక సిగ్గు విడుస్తున్నా కొద్ది ఒక్కొక్కటి వలవలు విడుస్తుంటే మేము దేవతా వస్త్రాలు కప్పుకునే కథ నాకు గుర్తొస్తుంది. మన శ్రీకాంత్ గారు గతంలో మీకు తెలుసుగా, దేవతా వస్త్రాల కథ. రాజుగారు మాంత్రికం నిర్మిస్తే మీకు దేవతా వస్త్రాలు ఇస్తా అంటే నగ్నంగా చేసేసి ఇవే దేవతా వస్త్రాలు పొమ్మన్నారట. భటులు భయపడి రాజుగారికి దేవతా వస్త్రాలు కట్టుకున్నాడు, గర్వంతున్నాడు ఆయన వ్యతిరేకిస్తే చాలా పోతుందని చెప్పి భటులు మంత్రులు రాజస్థానంలో కూర్చున్నా కూడా సభ అంతా కూడా నాకు దేవతా వస్త్రాలు ఎలా ఉన్నాయో చూడండి అని ఇంకా అన్ని పోజులు ఇస్తున్నాడు అలాగే. అవందరూ ఒప్పుకున్నారు, ఎందుకంటే భయంతో. కానీ వీధిలో
ఏనుగు మీద ఊరేగుతూ నాకు దేవస్థానాలు ఇచ్చారు మాత్రికుడు, ఎంత బ్రహ్మాండంగా చూడండి అని బట్ సార్ చెప్పి ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ కూడా అవసరం అన్నటువంటి చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే స్పీకర్లు ప్రభుత్వాలను కాపాడేటువంటి క్రమంలో ప్రజాస్వామ్యాన్ని కూలగొడుతున్నారన్నటువంటి చర్చలు కూడా బలంగా వినిపించాయి. గతంలో మహారాష్ట్రలో జరిగింది, గతంలో మణిపూర్లో జరిగింది, గతంలో కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలో ఏకంగా ప్రభుత్వాలే చీలిపోతే, పార్టీలే చీలిపోతే, స్పీకర్ నిర్ణయం లేట్ అయితే అక్కడ ఏకంగా మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. స్పీకర్ ఈజ్ ద నాట్ సుప్రీం, సుప్రీం ఈజ్ ద సుప్రీం అన్నది మాత్రం ఇక్కడ రావాలి. ఈవెన్ స్పీకర్ నిర్ణయం కూడా రాజ్యాంగానికి లోబడే ఉంటుంది, అది కూడా న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది అన్నటువంటిది స్పీకర్లకు తెలిసి రావాలి. కానీ ఈ వ్యవస్థలో కూడా జాప్యం జరుగుతుంది కదా. నెలలు వీళ్ళు పెండింగ్లో పెడితే కోర్టులు కూడా అవే పెండింగ్లో పెడుతున్నాయి. శ్రీకాంత్ గారు వినొస్తుందా? వినిపిస్తోంది. నేనేమంటున్నా అంటే అదే రాజుగారికి బట్టలు లేవచ్చని ఒక చిన్న పిల్లవాడు అరిచిన తర్వాత అందరూ నిజమే రాజుగారికి బట్టలు లేవన్నారు. మనం చిన్న పిల్లలాగా మన మీడియా ఏం రాజుగారికి బట్టలు లేవు, స్పీకర్ కు డిసిషన్ పవర్, స్పీకర్ డిసిషన్ తప్పు అంటున్నాం. కోర్టునే అంటున్నాం, స్పీకర్ అయితే స్పీకర్ లెక్కేంత. ఏమంటే కోర్టులో కూడా చూడండి, కోర్టులో స్పీకర్ తీర్పును తప్పడుతున్నాం. ఇక్కడ స్పీకర్ తప్పడతాడు, స్పీకర్ ఫలానా అంటే. కానీ కోర్టు తీర్పును కూడా మనకి తప్పు రాసి ఉండని మనకి పైకి పోతాం. కానీ ఆయన కులమో ఆయన మతమో స్పీకర్ మన జడ్జి పేరు ప్రస్తావించారంటే నేను ఈ స్పీకర్ నిర్ణయానికి తప్పు పడుతున్నాను, ఇది తప్పు అంటున్నాను, మీరు మీద అప్పీలు పోతారంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే మీరు అంటే ఇప్పుడు మిగతా 7 ఏదో ఈయన కలిపింది అనుకోండి, ఇదే స్పెషల్ కేసు అంటున్నాను నేను. ఇప్పుడు ఇవాళ ప్రచారం మొదలవుతుంది, నిన్నటి దాకా నామినేషన్ అయిపోయినాయి కదా కదా. కానీ ప్రచారం మొదలైతే ఈయన కాంగ్రెస్ అభ్యర్థులకి ప్రచారం చేస్తాడు. ఇప్పుడు చూడండి, నేను గెలిపించుకుంటాను, ఎవరు గెలిపించుకుంటారు అంటున్నాడు. ఈ కాంగ్రెస్ లో ఉన్న తన వర్గానే కదా. బీఫామ్లు ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీలో ఈ సమస్య రాకపోయేది, ఇప్పుడు బీఫామ్లు ఉన్నాయి. బీఫామ్లు ఇస్తున్నారు కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అనేది టికెట్లు లేదు కదా. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వేరే జగిత్యాల ఫోన్ చేసి తెలుసుకున్నాను, మా మిత్రులు నాకు జగిత్యాలో. నాకు వాళ్ళకి తెలుసుకుంటే ఏమన్నారంటే, సార్ అది ఏం లేదు, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మద్దతు ఇస్తున్నాడు, ప్రచారం కూడా చేస్తున్నాడు కూడా ఇప్పటికే. అటు పక్కనేమో బీఆర్ఎస్ అభ్యర్థులు వేరుగా ఉన్నారు, వేరుగా నిర్ణయం ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు వేరే వాళ్ళే ఇప్పుడు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు ప్రచారం చేస్తారట. అది సంగతి కనుక అదొకటి. రెండోది ఏంటంటే ఇంకా గడియం శ్రీహరి గారు అట్లే అయితే అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా తప్పు చేస్తుంది, మీరు ఏమన్నానండి. ఎందుకంటే మీకు టైం ఇచ్చేటప్పుడు మళ్ళీ నెలకు వాయిదా ఎందుకు వేసింది? కత్తి మెడ మీద కత్తి విధించింది, మళ్ళీ నెలకు వాయిదా ఎందుకు వేసింది? ఇప్పుడు అదే సమస్య, ఆ వాయిదా వల్ల ఈయనకు అవకాశం దొరికింది. ఒకటి, కడియం శ్రీహరి గారిని పిలిపిస్తున్నాను, రేపు తీర్పు చెప్పారు, ఇది ఇంకో నెల కొనసాగుతుంది అంటున్నాను నేనైతే. కడియం శ్రీహరి గారి కనుక పార్టీ ఫిరాయించలేదంటే ఇంకా అంతకంటే ఇంకోటి అగ్నంగా నిలబడ్డట్టే లెక్క.